హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు నవ్యవర్మ ఛానల్. ఎవరైనా కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియోలో ఉన్న కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇక్కడ వచ్చేసి ఆశ అయితే టీ పెట్టడం అయితే నేర్చుకుంటుంది. పెడతాదనమాట. ఈ మధ్యకాలంలో కొంచెం మర్చిపోయింది అది. మళ్ళీ కావాలని అడిగింది. గొంతులో కొంచెం ఇబ్బందిగా ఉందంట. అల్లం వేసి టీ పెట్టుకుంటానమ్మా అన్నది. సరే నువ్వే పెట్టుకో అనేసి ఆమె పాటకైతే పెట్టుకుంటా ఉండేది. అంటే ఇయర్ ఒక 7th 8th వచ్చిన తర్వాత ఏంటంటే కొంచెం తక్కువ అనమాట కిచెన్లో పని చేయడం. అప్పుడు కొంచెం బాగానే చేసేది. లాక్డౌన్ ఇంట్లో ఉండేది కదా. అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడైతే బాగా టీ పెట్టడం, ఏదన్నా దోశ కానీ అట్లాంటిది ఏదైనా చిన్న చిన్న పనులు అట్లాంటివి అయితే బాగా చేసేసేది. ఇంకా తలస్నానం చేసి వచ్చింది, ఆరలేదంట అంటే అట్లా ముడేసుకున్న చేయకూడదు తిరపోసుకొని అనేసరికి పైన అయితే క్లిప్ పెట్టేసుకోండి అనమాట. వీడైతే ఆశ పెడతాను కదా, నేను పెడతాను అనేసి మా వాడైతే స్టార్ట్ చేసినాడు. ఎవరు వద్దులేరా, నేను స్టవ్ ఆఫ్ చేసాను అట్లయితే అంటే సర్లే పర్లే నువ్వే పెట్టు అనేసి అయితే కానీ టీ అయితే పెట్టాల్సింది. లాస్ట్లో వంచేటప్పుడు మటుకు నువ్వు వంచలేమా అని అనింది. వాళ్ళిద్దరికి అయితే వంచిచ్చేసిన. నేను తర్వాత తాగుదాం అనేసి బోకులు అయి ఉన్నాయి. కసువులు దోసేసి బోకులు కడిగేసి మళ్ళీ టీ తాగుదాం అనేసి టీ తాగుతూ ఉన్నాం అనుకో, మాట్లాడుతామండి. ఆ పనులు అయితే అసలు అవే అనమాట. ఎప్పుడు నైటే క్లీన్ చేసేస్తా ఆల్మోస్ట్ అయితే. ఎప్పుడన్నా ఒక్కొక్క రోజు ఏంటంటే లేట్ అయిపోతుంది. మొన్న బయట ఏదో గొడవ జరుగుతూ ఉండి ఆ గొడవ చూస్తూ ఉండి ఈ బోకుల సంగతే మర్చిపోయినా. అన్నీ వింజల్లేసి అన్నీ వేసున్నా తోముతా చేసుకోవాల్సింది. అది వింటా ఉంటే ఇంట్రెస్ట్లో ఎంతైనా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళం కదా, పక్కన గొడవ జరుగుతుంటే ఏంటి ఎందుకనేసి చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఆశ అయితే అదే చెప్తా ఉన్నది. వాళ్ళ కోసం నువ్వు పని చేయకుండా ఏడే పెట్టేసినావా నైటు, ఇప్పుడు పని ఎక్కువైపోయింది కదా అనేసి. పర్లేదులే స్కూల్ ఉంటే ఇబ్బంది కానీ స్కూల్ లేకపోతే ఏమి ఇబ్బంది లేదులే అనేసి అయితే. అట్లాంటివి వినకూడదు, మా బ్యాడ్ మేనర్స్ అది ఇది అంటా ఉన్నది. బ్యాడ్ మేనర్స్ ఏమో మనకు వచ్చిన అలవాటు. పక్కన ఎవరినో గొడవ పడుతుంటే ఎందుకో ఏంటో అని. మన వాళ్ళు అయితే పక్కన ఏదన్నా పోతాము చూసాం సర్ది చెప్తాము అట్లా ఏదైనా చేస్తాం. కానీ వీళ్ళకు సర్ది చెప్పలేం కదా. రోజు జరిగే గొడవలకి ఏం సర్ది చెప్తాము. అయినా కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. రోజు అంటే పెద్దవాళ్ళు ఉంటాయి, వీళ్ళు ఉంటారు కదా న్యూ మ్యారీడ్ కపుల్ అంట, లవ్ మ్యారేజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఎక్కువ స్వామి చిన్న వీళ్ళు కొంచెం రోడ్లో వాళ్ళు ఏంటంటే తొందరగా పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు అనమాట. ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే ఆ పిల్లలు తాగేసి రావడం, వాళ్ళని కొట్టడం అట్లా అనమాట. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అట్లుంటుంది. వచ్చిన కొత్తలు అయితే భలే ఉంటారు, వీళ్ళు భలే ఉన్నారు అని నేను జంట అనిపిస్తుంది. 4 రోజులు పోతానే ఏదైనా జాబ్ దొరక్క, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎట్లయినా ప్రేమ ఉంటుంది కానీ తినడానికి ప్రేమ కడుపు నిండదు కదా. తినడానికి ఎట్లయినా కష్టపడాలా, సంపాదించుకోవాలి. ఒక రోజు పస్తు ఉంటారు, 2 రోజులు ఉంటారు, 3వ రోజు ఎట్లయినా ఆకలేస్తుంది. వాళ్ళ అమ్మోళ్ళ గురించి అమ్మాయి గుర్తొస్తుంది. ఈ అబ్బాయి దగ్గర చెప్తే వీళ్ళకి గొడవలు అవుతూ ఉంటాయి ఖచ్చితంగా. అట్లుంటుంది లవ్ మ్యారేజ్ అంటే. నిజంగా పాపం కొందరు అదృష్టం ఉన్న వాళ్ళ పరిస్థితి బాగానే ఉంటుంది కానీ కొంచెం అటు ఇటు ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే ఆ ప్రేమ పిల్ల అనేది నరకమే అసలు. పాపం వాళ్ళ అమ్మని సపోర్ట్ చేస్తే పర్లేదు, సపోర్ట్ చేయని వాళ్ళ పరిస్థితే. అట్లా ఉండదు. ఇడ్లీ అయితే పొద్దున్న ఇడ్లీ అయితే పెట్టేసి బొంబాయి చట్నీ అయితే చేస్తాను. మేమైతే కానీ బొంబాయి చట్నీ ఏమంటారు, సాకు అని అంటారు. మిగతా ఏమంటారో మనకు తెలియదు అనమాట. ఇదైతే కానీ దోశ కారం దోశ పోసుకుంటాం కదా, అప్పుడు కారం దోశలేక కానీ ఇట్లా నార్మల్గా ఇడ్లీ కానీ చాలా బాగుంటుంది అబ్బా. ఇదే చపాతీలకు కూడా తినచ్చు. పూరీ కుర్మా అంటారు కదా, ఉల్లగడ్డ లేకుండా పూరీ కుర్మా లాగా శనగపిండి వేసేసి సింపుల్గా అయిపోతుంది. అంతే టేస్ట్గా ఉంటుంది. నేనైతే పచ్చిమిర్చి కారం లేవని కొంచెం ఎక్కువ వేసిన. పిల్లలు పచ్చిమిర్చి లేకుండా వేసేసి మధ్య మధ్యలో ఎర్రగడ్డలు పచ్చిమిర్చి వేసుకొని తింటా ఉంటే చాలా బాగుంటుంది. కొంచెం దీంట్లో ఏంటంటే కొంతమంది అల్లం అట్లా వేస్తారు కానీ అల్లం అదంతా నేనైతే వేయట్లే. అల్లం వేస్తే మరీ అది కొంచెం ఎక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇదే కానీ కారం వేసుకొని దోశ మీద కొంచెం వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. పిల్లలకైతే పెట్టేసి అన్నానికి బియ్యం నానబెట్టేసి పప్పు అయితే వేసేస్తున్నా. మళ్ళీ బయటికి వెళ్ళాలి కొంచెం అనేసి అదరా కూరగాయలకైతే ఎత్తుకొచ్చేస్తున్నా. కూరగాయలు అయితే అసలు ఏమే కానీ లేవు ఇంట్లో. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. టమోటాలు అయితే తగ్గినాయి అనమాట ఈ మధ్య అయితే. ఇవి అయితే అంటికాయలు నేను రోజు ఇంట్లో ఎప్పుడు పెడదాం అనుకుంటా కానీ ఉన్నప్పుడు తండ్రి ఊరికి ఎత్తుకోమంటా అన్నా కూడా ఎత్తుకోమరు. కానీ ఈడైతే కేజీ వచ్చేసి 40 రూపాయలు 50 రూపాయలు పెడితే కేజీకి మహా అంటే 6 7 వస్తాయి అంతే. వంకాయలు ఎప్పుడు ఈ వంకాయలు బెండకాయలు అయితే కంపల్సరీ ఏ కూరగాయలు తెచ్చినా తేవాల్సిందే. కొత్తిమీర పుదీనా ఏంటంటే కొంచెం గ్రీన్ చట్నీ చేద్దామనేసి తెచ్చేసున్నా. తర్వాత ఇది చౌచౌ అంటారు కదా, సీమ వంకాయలు. ఈ సీమ వంకాయలు పచ్చడి కానీ లేకపోతే సాంబార్లోకి కుర్మా కానీ ఫ్రై తాలింపు చేసుకుంటాం కదా, అట్లయినా కూడా చేసుకోవచ్చు అనమాట. కేజీ వచ్చేసి జస్ట్ 10 రూపీసే. అరకిలో వచ్చేసి 2 వచ్చినాయి, 5 రూపీస్ పడ్డాయి 2 వచ్చి. మిగతాటి అనమాట పచ్చిమిరపకాయలు, ఆ క్యారెట్
క్యాప్సికమ్ క్యారెట్ ఉండాల్సిందే ఇంట్లో అయితే. ఎప్పుడు ఏం అడుగుతారో పిల్లలు తెలియదు కదా. ఈ ముల్లంగి ఎప్పుడు తెచ్చినా కూడా ఒకటి రెండు ఎట్లయినా మిగిలిపోతూ ఉంటాయి ఎందుకో మరి. అంటికాయలు అయితే ఇంకా తాలింపు చేసేసేయాలి. ఆకు తెచ్చున్నా. పప్పు ఏంటంటే నేను ఆకు ఉంటుందో లేదో అనేసి పప్పు కొంచెం ఎక్కువ నానబెట్టేసిపోయినా. పప్పు కానీ కొంచెం ఏంటే కానీ ఆకు వేసేసి ఉంటే సరిపోయింది. అది ఆకు రేపు ఏదైనా తాలింపు అన్నా చేసుకోవాలి. ఇంకా పప్పు నానబెట్టేసిపోయినాం కదా, ఆ పప్పు వేసేసి ఒత్తి పప్పులాగా చేసేసిన. ఇంకా ఆశ వచ్చి మరీ కొంచెం గట్టిగా ఉంటున్నది, పలుచగా చేయమా బాగుంటుంది, ఇంకా ఫ్రై ఉన్నది కదా అంటికాయ ఫ్రై అప్పలం ఏమన్నా ఏం చేద్దు అనింది. పప్పు నిజంగానే అసలు ఒక్కొక్కసారి భలే కుదురుతుంది అబ్బా. ఏం లేనే అయితే పప్పు నానవేసి పచ్చిమిరకాయ టమోటా ఉప్పు వేసేసిపోయిన దాంట్లో ఇంకా తిరగబాత వేసేసిన. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. ఇంకా అంటికాయ కూడా తాలింపు అయితే ఈ అంటికాయ తాలింపు పక్కన సైడ్ డిష్గా కాదు, ఉత్తదైన ప్లేట్లు వేసుకొని తినేసేయచ్చు అనమాట. ఈ అంటికాయలు ఎంత టేస్ట్ అనిపించి మన ఊర్లో పచ్చింటికాయలు ఉంటాయి కదా, ఆ పచ్చింటికాయలు ఉన్నప్పుడు కానీ ఇంకా కానీ తాలింపు కానీ చేసుకుంటే ఏం పొళ్ళు కూడా ఏం అవసరం లే. అది అట్లా తినేస్తాం అంటే ఎంత తింటారో తెలియకుండా తినేయచ్చు అనమాట. అసలు అట్లా కొంతమంది ఏంటంటే పైన తోలు ఉంటుంది కదా, తోలు తీసేసి అదంతా చేసుకోవచ్చు. లేదంటే కానీ మొనాన కొసాన అట్లా కట్ చేసేసి ఆవిరికి దబర్లో వేసినాం అనుకో, నీళ్లు పోసేసి ఉప్పు వేసి ఆవిరికి ఉడికిపోతాయి. తర్వాత ఉడికిన తర్వాత తోలు తీసి తిరగపోసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకా అయిపోయింది వంట అయితే, ఇంకా ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఇంకా నేను బయటికి వెళ్ళాలను కదా, ఈ హడావిల్లో ఉంటే మా వాడు ఏంటంటే నేను ఏదైనా కొత్తగా డిష్ చేస్తాను అనేసి ఇంకా స్టార్ట్ చేసినాడు. చూడు అసలు ఒరే నేను ఆ స్టవ్ అయ్యి క్లీన్ చేసుకోవాలి, పొద్దుటి నుంచి క్లీన్ చేయలే. ఇంకా పొద్దునే క్లీన్ చేసిన వీళ్ళు అది ఇది అనేసి ఇంకా స్టవ్ అంతా అట్లా పోయింది, అంతా క్లీన్ చేయాలనేసి అవన్నీ తీస్తా ఉన్నా. ఇంకా అన్నం వేసి పొటాటోస్ ఉల్లగడ్డలు ఉంటాయి కదా, ఉల్లగడ్డలు అన్నం ఏదో ఉడకబెట్టి దాంట్లో వెయ్యిని మసాలా లేదు, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా వేసినాడు, ధనియాల పొడి, మిరప్పొడి, ఉప్పు, పసుపు, ఇంకా ఏదో వేసిన ఫిష్ ఫ్రై మసాలా, అది సోయా సాసు, చిల్లీ సాసు, వెనిగరు అంతా వేసినాడు. అంతా వేసి అబ్బా భలే ఉన్నది అని అన్నాడు. అసలు నిజంగా పాపము ఈ అన్నం పప్పు అన్నము తినమంటే ఇది అయిపోయినాక మళ్ళీ తింటానులే వద్దులే అన్నాడు. మేము ముగ్గురం తినేస్తున్నాము. ఇంకా అన్నం కొంచెం ఉంటే దాంట్లోకి వేసేసుకున్నాను అనమాట. నేను ఇది తింటాను, నాకు అది వద్దులే అనేసి. అది అసలు నోట్లో పెట్టుకుంటే వాసనకే వాంతి వచ్చేసేటట్టున్నదనమాట. ఇంకా బాగున్నదా అంటే సర్లే బాగాలేదంటే ఆశీ చేస్తే బాగుంటుంది కానీ నేను చేసినట్టు నచ్చవులే అనేసి మళ్ళీ అలుగుతాడు. ఇంకా అందుకోసం అయితే ఇంకా సర్లేరా చేసుకో అనేసి అయితే వదిలేసున్నా. అది ఏం వంటో తెలియదప్ప, అసలు విచిత్రమైన వంట. ఇంకా చూసినారు కదా, అసలు అన్నం అన్నది ఉల్లగడ్డ అన్నది కూడా తెలియలే. దాంట్లో మరీ జీలకర్ర మళ్ళీ ఎన్ని రకాలు వేసినాడు. అది అసలు తినలా పాపం. ఇంకా ఆకలిగా ఉంటాడనేసి ఇంట్లో ఇంకా అది డ్రాగన్ ఫ్రూట్ ఉంది, బయట వెళ్ళాలన్నాం కదా, గుడికి వెళ్ళాలి అనేసి ఇంకా అప్పటికప్పుడు ఏమన్నా దోశ ఏమైనా పోయిస్తా అంటే వద్దులే ఏం వద్దు అని అన్నాడు. ఇంకా అందుకోసం అయితే ఇంకా డ్రాగన్ ఫ్రూట్ నాకు కట్ చేసి ఇచ్చానా అంటే వద్దు అంటున్నాడు. సరే కట్ చేస్తా, నీకు ఆకలి వేస్తే తినరా అనేసి ఇంక ఇదైతే ఫ్రూట్ అయితే ఒకటికి కట్ చేస్తాను. బాగున్నది, ఫ్రెష్గా ఉన్నది. ఇట్లా ఉన్నప్పుడు అయితే తినాలంటే వీళ్ళకి మనసు రాదు. వాడు పెట్టినాక అట్లే పెడతారు. ఇంకేదన్నా అయితే రెడ్ కలర్ కావాలి, ఆ కలర్ కావాలి, ఈ కలర్, ఏదైనా ఒకే టేస్ట్ నిజంగా. కానీ ఏంటంటే ఒకసారి రెడ్ కలర్ నేను 1-2 సార్లు తినున్నా, కానీ ఒక్కసారి తిన్నప్పుడేమో టేస్ట్ బాగానే అనిపించింది, రెండోసారి అస్సలు టేస్ట్ లేదు, ఇదే వైట్దే టేస్ట్ ఉన్నది అనిపించింది. ఒక్కోసారి ఒక్కొక్కలాగా అనమాట. ఇంకా కట్ చేసి అయితే పెట్టిన, కొంచెం అయితే 2 ముక్కలు తిన్నాడు. ఇంకా బయలుదేరేసి వచ్చేసినాం మేము. ఇంకా మా తోడుకోళ్ళు, మత్తి పిల్లకాయలు అంతా అయితే గుడికి వెళ్ళాలని వచ్చుండి, ఇక్కడ ప్లేస్ ఉంది కదా ల్యాండ్ కాడికి అయితే వచ్చేస్తున్నాం. ఇంక ఇక్కడ ఏదో పూలు ఉంటే తంగేడు పూల అంటా ఉంటే మా తోడుకోళ్ళు అయ్యేం తంగేడు పూలు కాదులే, ఏదో కప్పులు కానీ అంటాను. నిజంగా అట్టే ఉన్నాయి, తంగేడు పూలు మారే ఉన్నాయి కానీ అవి తంగేడు పూలు అయితే కాదు. ఇంకా వర్షం అయితే లైట్గా అయితే స్టార్ట్ అయిపోయింది, తెలుస్తూ ఉన్నారు కదా, తోర పడినట్టయితే ఇంకా పడతానే ఉండదన్నమాట. ఎప్పుడు దేవుడు కరుణిస్తాడో, ఎప్పుడు ఇల్లు కట్టుకుంటామో లేదో కూడా నమ్మకం లేదు. ఉండదంటే ఏదో అప్పుడప్పుడు వచ్చి చూసుకోవడానికి తప్ప ఇంకా అదొక ఆనందం అనమాట. గుడి ఉంది, గుడికి వెళ్తూ ఉంటాం కదా మేము ఎప్పుడైనా. వైద్యరాఘం అనేసి తిరువల్లూరులో ఫేమస్ అనమాట గుడి వచ్చేసి. అక్కడికి వెళ్తూ ఉంటాం కదా, అక్కడి నుంచి దగ్గరే ఇది వచ్చేసి ఇంకా రైల్వే స్టేషన్కి గుడికి మధ్యలో ఉంటుంది. ఇంకా అక్కడికి రావడం, ఇంకా వచ్చినప్పుడు అయ్యి చూసుకొని వెళ్తూ ఉండడం అనమాట. కొంచెం ఎట్లయినా భయం ఉంటుంది కదా, మాకు తెలియని ప్లేస్. ఊర్లలో అయితే అసలు చూసుకునేదిలే ఏమీ లే. ఇదేంటంటే ఎవరు వచ్చి ఏ చెట్టు నాటుతారో, ఏ ఫెన్సింగ్ తీస్తారనేసి పేపర్లోనే కొంచెం అప్పుడప్పుడు చూసుకుంటా ఉంటే పక్కన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, భయం లేకుండా ఉంటుంది. ఇంకా అప్పటికి ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా వెళ్దాము అంటా ఉంటే ఇంకా అటు సైడ్ అయితే ఇంకా చూపిస్తాను. మేము ఫస్ట్లో ఏంటంటే ఈ 2 ఇళ్ళు ఉన్నాయి. ఇంకా తర్వాత అయితే ఇల్లు అయితే ఇంకా చాలా కడతా ఉన్నారనమాట. కొంచెం పర్వాలే, అప్పటికి ఇప్పుడు ఒక 50% అయితే ఇంకా డెవలప్ అయిపోయింది. ఇంకా ఆటో తీసుకొచ్చినాం కదా, ½ అవర్ నుంచి వెయిట్ చేస్తూనే ఉండరు వీళ్ళు. ఏంటంటే ఇంకా వేరే వాళ్ళ కోసం చూస్తూ ఉంటే మేము ఇంకా
ముచ్చట్లు పెట్టుకున్నాం. ఇంకా నేను మా తోడుకోళ్ళు అయితే మాట్లాడతా అట్లా ఇట్లా అనేసి, వాళ్ళు తెలిసిన వాళ్ళ ప్లేస్ అది ఇది అనేసి అయితే. కానీ ప్రశాంతంగా ఉంటుంది అనమాట. మెయిన్ రోడ్డుకి కొంచెం పక్కనే వస్తుంది, కానీ లోపల కొంచెం విలేజ్ టైప్లో ఉంటుంది అన్నమాట. చూసినారు కదా, అట్లా రోడ్డు అన్నీ కొంచెం పర్లే సౌకర్యంగా ఉంటుంది. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది చల్లగా. ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది అనేసి ఇంకా గుడికాడికి అయితే వచ్చేస్తున్నాము. అక్కడ కోనేరు అని ఉంటుంది. ఇంకా కోనేరు దగ్గర పోతే అసలు ఫుల్గా నీళ్ళు అయితే అసలు ఎట్లున్నాయో. ఇంకా మళ్ళీ గుడిలోకి అయితే వచ్చేసినాము. అక్కడ కాళ్ళు కూడా కడుక్కోవాలి, అక్కడ కొన్ని నీళ్ళు ఉంటే రోడ్లు అట్లా కాళ్ళు కడుక్కునేసి ఇంకా తర్వాత గుళ్ళకి దర్శనం అయితే పోతున్నాం. ఇంకా అయితే వీడియో అయితే తీయకూడదు, ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తాను. బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి మళ్ళీ ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఇంకా దర్శనం అయితే కొంచెం లేట్ అయిపోయింది అనమాట. హాలిడే అప్పుడైతే కొంచెం ఎక్కువే ఉంటారు. ఇంకా తర్వాత దర్శనం అయిపోయినాక మళ్ళీ వెళ్ళాలి కదా, మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళాలి, మళ్ళీ స్కూల్ ఉంటుంది మరుసటి రోజు అనేసి అయితే ఇంకా బయలుదేరేస్తాం. వీళ్ళకి ఏంటంటే పాపం ఆకలి వేస్తూ ఉన్నది, మధ్యాహ్నం ఎప్పుడో వచ్చున్నాను కదా బయటికి వెళ్దాము అనేసి అయితే వాళ్ళిద్దరూ అయితే ఇంకా బయలుదేరేసినామంటే వెళ్ళి ఏదన్నా బయట ఏదైనా టీయో ఏదైనా స్నాక్స్ తినేసి ఇంకా బయలుదేరచ్చు. ఇట్లా ఎప్పుడైనా అట్లా ఫ్యామిలీతో కానీ గుడికి వచ్చినాం అనుకో భలే ప్రశాంతంగా ఉంటుంది నిజంగా. అప్పుడప్పుడు వచ్చినా కూడా మేము ఎక్కడ బయట ట్రిప్పులకి అవి పోం కదా, వెళ్తే గుడికి ఇట్లా పార్కులకి ఇట్లా చోట్లకే. ఇంకా అక్కడికి రైల్వే స్టేషన్ దగ్గర అంటే ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడైతే కంపల్సరీ ఇక్కడే తీసుకుంటాం స్నాక్స్ అయితే. కానీ ఏంటంటే ఈసారి చల్లగా ఉన్నాయి, టేస్ట్ కూడా అంత బాగాలేదనమాట. ఇంకా అన్నీ ఉంటాయి, టిఫిన్ అయితే లేదు. ఇంకా అది బ్రెడ్ ఆమ్లెట్ బజ్జీలు ఇక్కడే అనమాట. పోలి బొప్పట్లు అంటూ ఉంటారు కదా, అవి కూడా ఇక్కడే ఎక్కువ తీసుకునేది అయితే. వీళ్ళు తీసుకున్నారు కానీ నాకు అవి మరీ చల్లగా ఉన్నాయి, నాకు ఎందుకో అది అరగదు, నాకు ఇంక వద్దని చెప్పేసిన. ఇంకా వద్దు, ఇంకా కావాలంటే అవి పోలి అవి తీసుకుంటామని ఆపోజిట్లో మిర్చి బజ్జీ వేస్తూ ఉన్నారు. మళ్ళీ దాటుకొని పోయేదానికి పిల్లలందరూ మళ్ళీ ఎందుకనేసి ఇదైతే ఇంకా మా మధ్య ఇంకా పోలీలు అయితే ఇంకా మాకు వాళ్ళు తింటారు. ఇంక మా తోడుకోళ్ళే బాగానే, ఇంకా మాకు ఇష్టమే. మేము ఇంట్లో ఎందుకో మాకు సరిగ్గా కుదరట్లేదు ఎంత ట్రై చేసినా. ఇంక నేనే ఇంకా మిరకాయ బజ్జీలు తెమ్మనే తలకే మిరకాయ బజ్జీలు తెచ్చున్నారు. ఇంకా తలా ఒకటైతే మిర్చి బజ్జీలు కారం లేవు కదా, ఇంకా పిల్లలైనా ఈజీగా తినేస్తారు. తినకపోయినా పైది బజ్జీ తిననుకో మిరకాయ నేనైనా తినేస్తా, అంత చప్పగా ఉన్నాయి అయితే. ఇంకా ఇవి పర్లే వేడిగా ఉన్నాయి. ఇంకా తినేసి అయితే ఇంకా ట్రైన్ అయితే బయలుదేరింది. ఇంక ఇంటికి అయితే వెళ్ళాలి. ఇంక ఇంటికి వెళ్ళాక మా పిల్లలు ఏంటంటే టైర్డ్ అయిపోయినారు, ఇంకేం టిఫిన్ అయితే వద్దన్నారు. ఇంకా చూడాలి ఇంటికి వెళ్ళేసి. మీరైతే అట్లా వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం.